అందరికీ నమస్తే అండి. ఎన్టీఆర్ గారి స్వగ్రామం నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో పామర్రు నియోజకవర్గం. గుడివాడ నియోజకవర్గానికి ఆనుకొని పక్కనే ఉంటుంది. యాక్చువల్లీ పామర్రు నియోజకవర్గంలో టీడీపీ వరుసగా ఓడిపోతూ వస్తుంది. నిమ్మకూరుతో పామర్రుతో పాటు పక్కనున్న గుడివాడ కూడా ఓడిపోతూ వస్తున్నారు. ఆ 2 సీట్లు ప్రెస్టీజియస్. ఒకటి గుడివాడ బ్రాండ్, పొలిటికల్ బ్రాండ్. 2 నిమ్మకూరు, ఎన్టీఆర్ గారి స్వగ్రామం. అక్కడ ఎందుకు ఓడిపోతున్నారు అనేది పార్టీకి తెలుసు. పార్టీ సంస్థాగత బలం ఉంది, కార్యకర్తలు పుష్కలంగా ఉన్నారు, స్ట్రక్చర్ బూత్ లెవెల్లో బలమైన నాయకత్వం ఉంది. కానీ ఓడిపోతున్నారు. ఎందుకంటే లీడర్షిప్ ఫెయిల్యూర్స్, విభేదాలు, అవి ఇవి, వ్యూహాత్మకంగా వెళ్ళకపోవడం, ఫైనాన్షియల్ సెటప్ లేకపోవడం, ఇవన్నీ కూడా. సో ఈరోజు జస్ట్ ఇందాకే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎన్టీఆర్ గారి స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అక్కడ పర్యటించి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి ఒక ఆలోచించదగిన కామెంట్స్ చేశారు. అది సంచలనాత్మక కామెంట్స్ అని కొంతమంది భావించుకోవచ్చు, లేదా నేనైతే ఆలోచనాత్మక కామెంట్స్. అంటే టీడీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఎన్నికల్లో తను మళ్ళీ సీఎం అయితే పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. గతంలో కూడా మన ఛానల్లో చాలా క్లియర్గా చెప్పాం. పీపీపీపీ అనే విధానాన్ని చంద్రబాబు గారు తీసుకొస్తారు. ప్రైవేటు, పబ్లిక్ అండ్ పార్ట్నర్షిప్తో పాటు దానిలో ప్రజలు, పీపుల్ కూడా, ప్రైవేట్, పబ్లిక్, పీపుల్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యంతో కొన్ని ప్రాజెక్టులను తీసుకువచ్చి దాని ద్వారా సంపదను సృష్టించి ఆ సంపదను ఆ గ్రామాలకు పంచిపెట్టడం. దీని ద్వారా 5 ఏళ్ల వ్యవధిలో ప్రతి కుటుంబ ఆదాయం కూడా 3-4 రెట్లు ఎక్కువ అయ్యేలా చేయడం. ఇది తెలుగుదేశం పార్టీ అనుకుంటున్న కాన్సెప్ట్. యాక్చువల్లీ మాట్లాడడానికి చాలా బాగుంది. ఇప్పుడు ఒక కుటుంబ వార్షిక ఆదాయం ఇప్పుడు 2 లక్షలు ఉన్నది, ఒక 5 ఏళ్ల తర్వాత 6 లక్షలు 7 లక్షలు వార్షిక ఆదాయం అవుతుంది, పెంచుతున్నారు అంటే ఖచ్చితంగా కాస్త ఇంట్రెస్టింగ్గా దాని మీద దృష్టి పెట్టాల్సిందే. సో చంద్రబాబు గారు ఇదే కాన్సెప్ట్ని ఈరోజు నిమ్మకూరులో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గారి స్వగ్రామం నిమ్మకూరుతో పాటు చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం నారావారిపల్లి, ఈ 2 గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా అడాప్ట్ చేసుకొని తనే స్వయంగా ఈ 2 గ్రామాలలో కూడా పూర్ టు రిచ్ కాన్సెప్ట్ అమలు చేస్తాను అని చెప్పారు. సో దానికి ఉదాహరణగా నిమ్మకూరు ఊరిలో దాదాపుగా 1800 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కానీ కేవలం 80 మంది మాత్రమే సాగు చేస్తున్నారు, సాగుదారులు ఉన్నారు. సో మిగిలిన భూమి అంతా ఏమవుతుంది? మిగిలిన భూమి అంతా ఎందుకు వ్యవసాయం చేయట్లేదు? అలాగే ఈ ఊరు నుంచి ఎక్కడెక్కడికో వలసలు వెళ్ళిపోయారు. ఈ ఊరిలో పేరు మోసిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలామంది ఈ ఊరిలో పెట్టుబడులు పెట్టడానికి కూడా వస్తున్నారు. కానీ ఇది డెవలప్మెంట్ జరగట్లేదు. సో అవన్నీ కూడా, ఆ లోటుపాట్లన్నీ కూడా నేను స్టడీ చేశాను. దానికి అన్ని సొల్యూషన్స్ నా దగ్గర ఉన్నాయి. అందుకే నేను పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ని ఈ ఊరు నుంచే అమలు చేయడం మొదలు పెడతాను. 1 తన స్వగ్రామం నారావారిపల్లి, 2 పార్టీ అధినేత, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి స్వగ్రామం నిమ్మకూరు. ఈ 2 ఊర్ల నుంచి కూడా ఈ పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసి 1 ఇయర్లో దాని రిజల్ట్ చూపించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇతర గ్రామాల్లో కూడా అమలు చేసి చూపిస్తాను అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. యాక్చువల్లీ ఈ పీపీపీపీ అనేది ఒక కొత్త విధానం. గతంలో ఓన్లీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే ఉండేది. అంటే ఒక ప్రాజెక్టు ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దానికి నిధులు ఇస్తే ప్రైవేటు వ్యక్తులు దాన్ని మెయింటైన్ చేసి దాన్ని ప్రజలకు సౌకర్యవంతంగా అందించడం. కానీ ఇప్పుడు దానిలో పబ్లిక్ని, పీపుల్ని కూడా పార్ట్నర్స్ చేయడం వలన కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్లస్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఇప్పుడు హోప్స్ అంటే నాకు తెలిసి ఈ పూర్ టు రిచ్ కాన్సెప్ట్, ఈ P4 అనే కాన్సెప్ట్ బహుశా B&C సెంటర్స్కి ఎక్కకపోవచ్చు. కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి, ట్యాక్స్ పేయర్స్కి, నిరుద్యోగ యువతకి, అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కుద్ది. వాళ్ళు ఆలోచించే కొద్దీ ఈ P4 కాన్సెప్ట్ ఎక్కుద్ది. యాక్చువల్లీ ఇదే కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు 6 నెలల కిందట నరేంద్ర మోదీ గారితో జరిగిన ఒక మీటింగ్లో కూడా, జూమ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈరోజు నిమ్మకూరులో అఫీషియల్గా ప్రకటించారన్నమాట. థ్యాంక్ యూ.